దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. యేసయ్య పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. మనల్ని పరిశుద్ధులుగా ఉంచాలని యేసయ్య కోరుకుంటున్నాడు. అట్టి సామర్థ్యాన్ని మనకి దేవుడిచ్చాడు. కృప దేవుడు మనకి అనుగ్రహించినప్పుడు ఆ కృపను ఎలాగా అనుభవించాలి, ఎలా నడవాలి, ఎలా సమయాన్ని వినియోగించుకోవాలి అని ఒక గ్రహింపు ఉంటే ఎంతో బాగుంటుంది. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. యెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 14వ వచనాలు చూస్తే, నేను మంచి మేత గల చోట్ల వాటిని మేపెదను, ఇశ్రాయేలు యొక్క ఉన్నత స్థలం మీద వాటిని దొడ్డి ఏర్పరచుదను, అక్కడ అవి మంచి దొడ్డిలో పండుకొనెను. ఇశ్రాయేలు పర్వతం మీద బలమైన మేత గల స్థలమందు అవి మేయును. మంచి స్థలములో అవి మేస్తాయి, నేను గొర్రెలకు గొప్ప కాపరిని అని యేసయ్య అన్నాడు. యేసుక్రీస్తు గొప్ప కాపరి. దావీదు కూడా, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని దేవుడు అన్నప్పుడు మనము ఎంత దృఢంగా దేవుని మాట నమ్మాలి. శత్రువు పని తన రాజ్యం కోల్పోతుందని ఎప్పుడు కూడా తన ఊహల్ని చక్కపరుస్తూనే ఉంటాడు. ఎందుకంటే 2000 సంవత్సరాల నుంచి మనకి తన ఊహల్ని కరెక్ట్గా పకడ్బందీగా చేసుకుంటూ వచ్చాడు. పౌలునైతే శిరస్థారణం చేశారు. పేతురునైతే భయంకరంగా ఎక్స్ రూపంలో సిలువేశారు. దేవుడు అయినా ఓర్మి పెట్టి ఓర్చుకుంటూ ఎంతకాలం వరకు ఓర్చుకునే ఉన్నాడు. మనకు మంచి స్థలములో దేవుడు మేత వేస్తున్నాడు. చూడండి, నేను మంచి మేత గల చోట్ల వాటిని మేపెదను. తాను మనకి ఎలాంటి ఆహారం పెడుతున్నాడంటే, నమ్మకపోవటం చాలా బాధాకరం. ఎందుకో తెలుసా? రాజ్యము, శక్తియు, బలము ఇప్పుడు క్రీస్తు ఆయను అని వాగ్దానం మనకుంది. ఈ వాగ్దానాన్ని నమ్మకపోతే శత్రువు పాదాల కిందకు వచ్చేస్తాడు. మంచి ఆహారం తిని నువ్వు వీటిని విడిచిపెట్టేవాడు నా మాటలు విని, చూడండి, ఆ మాటలు విని వాటిని విడిచిపెట్టేలాగుంటే వాళ్ళని దేవుడు అంగీకరించడు. ఎందుకంటే వాళ్ళని ఏమన్నాడంటే, చెడ్డ కాపరులారా, నా నుంచి పొండి అన్నాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయంలో ఉంటుంది మాట. ఏమంటే, అక్రమము చేయువారులారా, నా యొద్ద నుంచి విడిచిపోండి. అయా మేము ప్రభువా, నీ నామమును దెయ్యములు వెళ్ళగొట్టలేదా, నీ నామమును అది చేయలేదా, ఇది చేయలేదా అంటారు. కానీ అక్రమము చేయువారులారా, ఎందుకంటే కొన్ని గొర్రెలు మంచి మేత చోట మేపుతున్నారు, మంచి ఆహారం తింటున్నారు. ఆ తిన్న ఆహారాన్ని జీర్ణించుకునేలాగా ఉద్యమము రాబోతుంది. చూడండి, 34వ అధ్యాయము యెజ్కేలు గ్రంథం 3వ వచనం చూస్తే, మీరు కొవ్విన గొర్రెలను వధించి
కొవ్వు తిని బొచ్చును కప్పుకొందురు గాని గొర్రెలను మేపరు. గొర్రెలను మేపరు. ఇది కాపరులకి శ్రమ, కాపరులకి శాపము. అక్రమము చెయ్యువారులారా నా యొద్ద నుంచి పొండి అంటాడు. సరే, ఇప్పుడు చూడండి, బలహీనమైన వాటిని మీరు బలపరచరు, రోగము గల వాటిని స్వస్థపరచరు, గాయపడిన వాటిని కట్టరు, తోలి వేసిన వాటిని మరలా తోలుకు రారు, తప్పిపోయిన వాటిని వెదకరు. ఏమాత్రము గాక కఠినమైన మనస్కులై బలాత్కారముతో వాటిని ఏలుదురు. బలాత్కారముతో వాటిని ఏలుదురు. ఇప్పుడు అనేక మంది సుఖపడిపోయారు, సుఖ జీవితము కలిగి జీవిస్తున్నారు. టెక్నాలజీ పెరిగిన కొలది ఫోన్లు వచ్చినాయి. క్రమము తప్పకుండా ఫోన్ చేసి పిలిపించుకుని సంఘము ఏది? ఎందుకంటే కాపరులు గొర్రెలను మేపవలను కదా, తమ కడుపు నింపుకుంటారు, కానీ కాపరులు గొర్రెలను మేపవలను కదా. మీరు గొర్రెలను వధించి కొవ్వును తిని బొచ్చు కప్పుకుందురు కానీ గొర్రెలను మేపరు. బలహీనమైన వాటిని బలపరచురు, రోగము గల వాటిని స్వస్థపరచురు, గాయపడిన వాటిని కట్టరు, తోలి వేసిన వాటిని మరలా తోలుకుని రారు, తప్పిపోయిన వాటిని వెదకరు. అవి ఏమాత్రము కఠిన మనస్కులై బలాత్కారముతో వాటిని ఏలుదురు. బలాత్కారముతో వాటిని ఏలుదురు. ఎందుకు ఎంత కఠిన మనస్కులు? మనస్సాక్షి చెడిపోయింది. ఎందుకు దూరంగా ఉంటున్నారు? చూడండి, ఒక యాంకర్ తన జీవిత శైలిని ఎలా మలుచుకుంటాడంటే, ప్రతి ఒక్కటి హెడ్లైన్స్లో టక 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 చెప్పేస్తాడు. పత్రికల వారు పొద్దున్నే మనకి వార్త తెచ్చి ఇచ్చేస్తారు, కానీ బైబిల్లో సంగతులు చెప్పరు. గొర్రెలకి బలంగా మేపరు. శత్రువు బలమంతట మీద నేను అధికారం ఇచ్చానని చెప్పాడు. ఆ మాటని చెప్పరు. ధైర్యపడండి చెప్పరు. ఆ పాలు తిత్తే, ఎప్పుడొచ్చినా పాలు తిత్తే, స్తోత్రం 2 పాటలు పాడేసి ఎందుకు 2000 సంవత్సరాలు అయిపోయింది, 25 సంవత్సరాలు వచ్చేసింది, వారికి మాంసం పెట్టరు, బలమైన ఆహారం పెట్టరు. ఇక్కడ చూడండి 14లో 30 ఎజికేల్ గ్రంథం 34వ అధ్యాయం 14వ వచనంలో, నేను మంచి మేత గల చోట్ల వాటిని మేపుదును, ఇశ్రాయేలు యొక్క ఉన్నత స్థలం మీద వాటిని దొడ్డె ఏర్పరచుదును, అక్కడ అవి మంచి దొడ్డిలో పండుకొనెను. ఇశ్రాయేలు పర్వతం మీద బలమైన మేతగల స్థలమందు అవి మేయును, నేను గొర్రెలు మేపి పరుండబెట్టుదును. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. దేవుడు మాటిస్తున్నాడండి. ఎందుకంటే శత్రువు పాదాల కింద వచ్చేసే సమయం అయిపోయింది, ప్రభు వచ్చేసే సమయం అయిపోయింది. చెరలోంచి ఆత్మలు లేపుతున్నాడు. చెరలో ఉన్న బాధలో ఉన్న కష్టాల్లో ఉన్న ఇరుకుల్లో ఉన్న చెరగా అట్టుకుపోయి అక్కడ ఉన్న ప్రజలకి ముక్తినిచ్చి విమోచన చేస్తున్నాడు దేవుడు. కానీ చూడండి, నరపుత్రుడా, ఇశ్రాయేలు కాపరులకు గురించి ఈ మాట ప్రవచించుము, కాపరులతో ఇట్లా అనుము, ప్రభువుకు యెహోవా సెలవు ఇచ్చినదేమనగా, కడుపు నింపుకుని ఇశ్రాయేలు కాపరులకు శ్రమ. కడుపు నింపుకునే ఇశ్రాయేలు
కాపరులకు శ్రమ. నేను డాక్టర్ని కదండి, నేను బిషప్ను కదండి అంటారు. అక్రమము చేయువారులారా, ఎందుకు ప్రయాసపడాలి? ఎందుకు నిత్యము వాక్యం కోసం అంత ఆతురపడాలి? మాకేముంది? మాకు ఇచ్చింది ఏంటి? ఏమీ లేదు. గొడ్రాల్ని ప్రభువా, గొడ్రాల్ని ఎక్కడికక్కడ సరిహద్దులు ఏర్పరిచి ఎంత దేవుణ్ణి అడుగుతుంటే, వెయిట్ చేయి, నీ సరిహద్దులు విశాలపరుచుకో, నిన్ను నువ్వు బలపరుచుకో, నీకొక రోజు వస్తుంది, సమయం. ఈ మాటలు అక్రమము చేయువారులారా, ఎప్పటికీ మిమ్మల్ని క్షమించను అంటున్నాడు. జాగ్రత్త పడితే ఎంత బాగుంటుంది. ఎందుకు ఇంత అశ్రద్ధతనం? ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, యేసయ్యా, వస్తే వస్తారు, పోతే పోతారు. మేము చెప్పేదేదో చెప్తాం. నాయనా, ఇలాంటి మనుషులకి శ్రమ. ఎప్పుడు కష్టపడేవారు కష్టపడుతూనే ఉన్నారు నాయన. యేసయ్యానికి స్తోత్రాలు, 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 స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవా, అన్నీ తెలిసిన వారయ్యా, ఎంతకన్నా నొక్కి నొక్కి చెప్పవలసిందే ఉంది. ఇది ప్రభువగు యెహోవా వాక్కు, ప్రవచనము. ప్రవచిస్తున్నాడు దేవుడు. కట్టుబడి ఉంటే నిండైన ఆశీర్వాదాలు పొందుకుంటారయ్యా. ప్రయాసపడటకు సిద్ధపడతారయ్యా. అయ్యా, ఎందుకు పనికిరాని వాళ్ళని ఎన్నుకుంటావయ్యా. ఎక్కలేనంత ఎత్తైన కొండను ఎక్కిస్తావయ్యా. నీకు స్తోత్రాలయ్యా. అయ్యా, మాటలు ఒక్కసారి వాక్యాన్ని జ్ఞానం చేసుకుంటే చాలు, అసలు చదివితే చాలు నాయనా. దేవుడు ఎలా మాట్లాడుతున్నాడో కడవరి రోజుల్లో ప్రభువా, అందరూ విని కట్టుబడి ముందుకు నడుస్తారని. సహోదరులారా, జ్ఞాపకం ఉంచుకోండి. దేవుడు కనికరాన్ని, ప్రేమను, దయను మనపై వెదజల్లుతున్నాడు. దేవుని మాట విందాం. ప్రవచించినప్పుడు ఆ ప్రవచనాన్ని విని మన పనులు ప్రతి గంట, ప్రతి సమయమును సద్వినియోగం చేసుకుంటూ ముందుకు నడిచే భాగ్యం మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమెన్.